రిరిరి నిజమై పపపా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరిగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా స ర రి ని స గ మ ప స గ మ ప ల నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతోన్న శ్రీ మేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ న్యూయార్క్లోని ఫ్లషింగ్ దేవస్థానం సభా ప్రాంగణంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులను ఎంపిక చేసిన తర్వాత జరుపుకుంటున్నటువంటి 5వ ప్రాథమిక దశ పోటీ. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. పోయిన వారం, ఈ వారం, తరువాతి వారం ఈ 3 వారాల్లో పాల్గొనేటటువంటి ఈ మిగతా చిన్నారులు మార్క్స్ చూసిన తర్వాత అందులో తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మూడవ 4వ విజేతలకు చెరో $2,500 బహుమతులుగా అందిస్తోన్న రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. అతి పిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అందరి మన్ననలను పొందిన సినీ గేయ రచయిత చిరంజీవి అనంత్ శ్రీరామ్. పశ్చిమ గోదావరి జిల్లాలోని దొడ్డిపట్ల గ్రామంలో శ్రీ సత్యనారాయణమూర్తి, శ్రీమతి ఉషారాణి దంపతులకు జన్మించిన ఈ బాలమేధావి పసితనం నుండే మంచి చదువరి. 10వ తరగతిలోనే పదాలతో ఆడుకున్నాడు. పరిపూర్ణ విద్యావంతుడైన తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నాడే కానీ ఆ ప్రయత్నం చేయలేదు. తలవని తలంపుగా కాదంటే అవుననిలే చిత్ర స్వరకర్త దృష్టిలో పడి తొలిపాట రాశాడు. 180 చిత్రాలలో సుమారు 500 పాటలు రాయడం, అనతి కాలంలోనే ఇంత పేరు తెచ్చుకోవడం తన అదృష్టమని అంటాడు యువ గేయ రచయిత. ఈటీవీ వారి తూర్పు వెళ్లే రైలు శీర్షిక గీతానికి గాను నంది పురస్కారాన్ని, ఇంకా వేటూరి స్మారక పురస్కారాన్ని, వేగేష్ణ వారి లూయిస్ బ్రెయిలీ అవార్డును అందుకున్న ఈ చిరంజీవి మంచి సినిమా పాటలకు తన వంతు మాట సాయం చేసి మరిన్ని మన్ననలకు పాత్రుడవ్వాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఆత్మీయంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సా ని సరి సా ని సా ని సమగా మరి పద సా ని సరి సా ని సా ని సమగా మరి పద స ని రి రి జ గ గ రి మ మ మ గ ప సా ని గ ప మ గ రి స ని. కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి. కీరవాణి చిలకల కొలికిరు
పాడవేమే వలపులే తెలుపగా. గరిస పమగ నీ సరి గరి గస నీ పా. ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా. ఈ గగనాలలో నీ చిరుతారనై, నీ అధరాలలో నీ చిరునవ్వునై, స్వరమే లయగా ముగిసే. సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా. ఇలా రాలిన పూలు వెద చల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలికిన మంచుల వాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా. నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగెలా తావినై తారాడనా నీడనై. ఈ కవనాలలో నీ తొలి ప్రాసనై, నీ జవనాలలో జాజుల వాసనై, ఎదలో ఎదనే తగిలే. పడుచుల మనసుల పంచర సుఖముల పలుకులు తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా. విరబూసిన ఆశలు విరితేనెలు జల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా. ధన్యవాదం. మరొక పర్యాయం పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్స్ సహకారంతో శ్రీ మేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతో తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ సంచికకు అందరికీ స్వాగతం. ఇందులో చిరంజీవులందరూ కూడా హుషారైన సినిమా పాటలు ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థి మీ ఆశీఫ్ పూర్వక కరతాళ ధ్వనుల మధ్య వస్తున్నారు. అందరికీ నమస్కారం. అనంతరాఘవన్ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం గానం ఘంటసాల మాస్టారు. బందిపోటు సినిమా నుంచి వగలరాణివి నీవే. హో 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 వగలరాణివి నీవే, సొగసు కాడను నేనే. ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగలరాణివి నీవే, సొగసు కాడను నేనే. ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ
మేడ దిగిరావే పగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్న మీరే మన కోసం పగల రాణివి నీవే ఓహో 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 దూర వయసు చిన్నదాన కోర చూపుల నెరజాణ దూర వయసు చిన్నదానా కోర చూపుల నెరజాణ బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా పగల రాణివి నీవే సొగసు కాడను నేనే కీడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే పగల రాణివి నీవే ఓహో 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 ధన్యవాదాలు. మీ పాటకి స్పందించడం కంటే ముందు ప్రేక్షకులకు నమస్కారాలు అందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నూనూగు మీసాల నాలాంటి నూనూగు మీసాల నూతన కవిని సైతం నున్నగా పలకరించే న్యూయార్క్ పురజనులకు, ఇక్కడ యువతీ యువకుల ప్రాణాలకు, వీరి గానాలకు, మీరు చూపిస్తున్న అభిమానాలకు, అన్నింటికీ మించి మీరు అందించే కరతాళ హర్షధ్వానాలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచంలో వీరు అందుకున్న పారితోషికాలకి, వీరు అందుకోపోయే గౌరవాలకి సమానంగా సరితూగే మీ హర్షధ్వానాలే కాబట్టి, ఆ చప్పుళ్లే వాళ్ళకి ఆశీస్సులుగా కురుస్తాయి కాబట్టి మీ హర్షధ్వానాలకు నమస్కరిస్తున్నాను. మీరు 99% తెలుగు అచ్చంగా పాడుతున్నారు, అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వగలరాణి పాట చాలామంది అమ్మాయిలు సెగలు రేపుతుందని కూడా భావిస్తున్నాను. నో కామ్స్, నో కంప్లైంట్స్. ఒకటే అదే 99% అని చెప్పారు కదా ఆయన, 1% వెన్నెల తెమ్మెర சொல்லுங்க எப்படி பேசுவீங்க? వెన్నెల వే వెన్నెల వెన్నెల తెమ్మెర తెమ్మెర తెమ్మెర. కరెక్ట్, పర్ఫెక్ట్. రెండో పదాలు తప్పించి మిగతా అంతా కూడా మీ ఉచ్చారణలో నాకు ఏ దోషం కనిపించలేదు, పాడడంలో కూడా ఏ దోషం లేదు. కాకపోతే ఈ పాట ఒరిజినల్గా విన్నవాళ్ళు ఘంటసాల మాస్టర్ గాత్రంతో రిలేట్ చేసుకొని చూస్తారు. మీది చాలా మెత్తటి వాయిస్, ఆయనది మంచి ఘనమైన వాయిస్ అన్నమాట. కానీ నాకు కావాల్సింది ఇదే. చాలామంది కృతకంగా ఘంటసాల గారిలాగా పాడాలని ప్రయత్నిస్తారు. ఐ డోంట్ అప్రిషియేట్ దట్. మీరు మీ గాత్రంతో ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాటను పాడారు అంతే. సంగీతపరమైన ఏ ఇబ్బందులు లేవు, శృతి లయ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అండ్ త్రో ఆల్సో ఈజ్ వెరీ గుడ్. మీకు ప్రాబ్లం వల్ల ఏంటంటే లోవర్ నోట్స్ వచ్చినప్పుడే కొంచెం డ్రై అవుతుంది. ఇక్కడ మేడ దిగిరావే ఆ ఒక్క ఫోర్స్ అనండి ఊరికి. మేడ దిగిరావే. యూజువల్గా మనం ఏం చేస్తామంటే లోవర్ నోట్ పలకనప్పుడు యూ ట్రై టు గివ్ మేడ దిగిరా, అది అవాయిడ్ పన్నడం కాదు తేవల్ల. సాఫ్ట్గా ఉందని పర్వాలేదు. రే మేడ దిగిరావే. ఎక్సలెంట్. సుందర్లాల్ నాహతా గారు ఈ సినిమా నిర్మాత, బందిపోటు నిర్మాత. మీరు సుందర్లాల్ నాహతా గారి సినిమాలకు అన్నిటికీ ఘంటసాల గారి మ్యూజిక్ చేశారు. మీరు ఏ సినిమా చూసినా సరే దాంట్లో కనీసం 2 హిందీ పాటలన్నా ఉండి తీరుతాయి. అట్లాగే దానికి కారణం ఘంటసాల మాస్టర్ కదా, ఆయనకు అసలు ఇష్టం ఉండదు అలా చేయడం.
సుందర్లాల్ మెహతా గారికి పాపులర్ అయినటువంటి ఆ సందర్భంలో ఆ పాపులర్ అయిన కొన్ని సినిమాల్లో పాటలు ఎలాగైనా పెట్టించాలని బలవంతం చేసేవారు ఘంటసాల గారు అలిగితే అప్పుడు అసిస్టెంట్గా పనిచేస్తున్న రాఘవులు గారు, జేవి రాఘవులు గారు మాస్టరు, పోనీయండి రెగ్యులర్గా మనం సినిమాలు ఇస్తున్నటువంటి సంస్థ కదా, ఆయనకు కావాల్సిన 2 పాటలు చేస్తాం అంటే అదేదో నువ్వే చూడరా, ఆ పాట ఏదో చెప్తున్నారు నాకు తెలియవు, హిందీ పాటలనే అనేవారు ఆయన. అయినా కూడా మీరు శాంతినివాసం తీసుకోండి, రావే రాధా రాణి రావే, రాధ నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన శారద రాత్రి యాల్ల యాల్ల దిల్ లే గయా. झूमता मौसम मस्त महीना, चांद सी गोरी एक हसीना, आँख में काजल मुंह पे पसीना, याल्ला याल्ला दिल ले गई, याल्ला याल्ला दिल ले गई. రావే రాధా రాణి రావే, రాధ నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయదే, రాసలీల వేళయదే. ఈ పాటకి సంబంధించిన చరిత్ర ఏమిటంటే, సుందర్లాల్ మెహతా గారు ఏమని అడిగారంటే, సందర్భం సినిమాలో ఎక్కడో చెట్ల చాటు నుంచి కొమ్మల చాటు నుంచి రాబిన్ హుడ్ లాగా లేకపోతే సూపర్ మ్యాన్ లాగా రామారావు గారు ఆ బందిపోటు క్యారెక్టరు ఆ రాజకుమార్ని అల్లరి చేస్తూ పాడే పాట అనమాట, ఎక్కడుంటాడో కనపడకుండా. సార్ కహీదీప్ జలే కహీదీలను వచ్చింది చూడండి 20 సాల్ బాదు, ఆ పాటనే పెట్టుకుంటే ఎలా ఉంటుందని. కహీదీప్ జలే కహీదిల్, ఆ పాట అలాగే పెట్టుకుంటే గమ్మత్తుగా ఉంటుంది కూడా. ఇతను కూడా ఏదో మాయల మంత్రాలు చేస్తూ అమ్మాయిని ఏడిపిస్తున్నట్టుగా, అంటే అది మరీ స్లోగా ఉంటుందేమో. మీకు కావాల్సింది ఆ శివరంజన్ రాగమే కదా, దాంట్లోనే చేస్తానని చేసిన పాట ఇది. సౌభాగ్యవతిని ఆశీర్వదిద్దాం. 2వ గాయనిమణిని. అందరికీ నమస్కారం. అంజని ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచనే, సంగీతం టీవీ రాజు గారు, గానం జిక్కి. శ్రీకృష్ణ పాండవ్యం సినిమా నుంచి చాంగురే బంగారు రాజా. ఓహో చాంగురే చాంగు చాంగురే, చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, మచ్చారే మగరేడ మత్తైన వగకాడ, అయ్యారే అయ్యారే నీకే మనసెయ్యాలని ఉందిరా, చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ముచ్చటైన ములక మీసముంది, భళ అచ్చమైన సింగపు నడుముంది, ముచ్చటైన ములక మీసముంది, భళ అచ్చమైన సింగపు నడుముంది, జిగి బిగి మేనుంది, సొగసులొలుకు మోముంది, మేటి దొరవు అమ్మక చెల్లా, నీ సాటి ఎవ్వరుండుట కల్లా, చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ఓహో ముఖ్యంగా ఈ పాట పాడడంలో ఒక చిన్న కష్టం ఉందండి. ఎందుకంటే మీ ముందు పాడిన వారు శివరంజన్ రాగం అంటే మైనర్ స్కేలు దగ్గరలో ఉన్న పాట పాడారు. అది వెంటాడుతూ ఉంటుంది చెవులను కూడా.
ఆ పాట విన్న వెంటనే ఇంచుమించు మోహన్ రాగం ఛాయల్లో ఉన్న ఇలాంటి పాట మేజర్ స్కేల్లో ఉన్న పాటకి మారడం ఎంతో సాధన ఉంటేనే కానీ కష్టం. కానీ అది మీరు సులభంగానే అధిగమించారు ఆ కష్టాన్ని. ఇక మీ గొంతు విషయానికి వస్తే మంచులో ముంచి కంచుతో చెక్కిన గొంతులాగా ఉంది. ఆ మెత్తదనం ఉంది, గట్టిదనం ఉంది. ఇక సాంకేతిక విషయాలు నాకంటే పెద్దలు ఆయన బాగా చెప్తారు. ఈ పాటలో నీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నారాయణ రెడ్డి గారు మీ మీద ఎంతో కోపపడ్డారు. ఆయన చాలా కోపంతో మీరు పాడతారని తెలిసి ఇలా రాశారనుకుంటా. ఎందుకంటే దంత్యాలన్నీ కూడా, సకారాలన్నీ కూడా మీరు చాని పాడుతున్నారు. ముచ్చటైన మొలక మీసం ఉంది, ముచ్చటైన కాదు, ముచ్చటైన ఒకసారి అనండి చూద్దాం. ముచ్చటగా ముచ్చటైన అది ముచ్చటైన. అచ్చమైన, అది కూడా అచ్చమైన సింగపు నడుముంది. ఇప్పుడు రాయడం రాకపోయినా ఆవిడ పాడింది విన్నప్పుడైనా మీకు అభిప్రాయం వచ్చేసి ఉండాలి కదా. ఆవిడ వాయిస్లోనే ఒక గమ్మత్తైన పదును, ఒక చాకులాగా ఉంటుంది ఆవిడ వాయిస్. నేను చివరిసారిగా వారితో కలిసి ఒక పాట పాడాను ఆదిత్య 369లో. జానవులే నిరజానవులే కలకించితాలలో ఆహా. మీరు గమనిస్తే నాకు తెలియకుండానే నేను ఏం రాజగారి లాగానే పాడాను ఆ పాట. జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో జానవులే పరవీణవులే పిలిచించి తాళలో. నవ్వుతూ పాడండి, చూడు ఒక్కసారి పల్లవి పాడండి. చాంగు రే బంగారు రాజా, చాంగు చాంగు రే బంగారు రాజా, మచ్చారే మగరేడ మత్తైన వగకాడ అయ్యారే అయ్యారే నీకే మనసెయ్యాలని ఉందిరా చాంగురే. నవ్వుతున్నట్టు కనపడుతున్నారు కానీ ఇంకా బాగా నవ్వచ్చు. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ చిరంజీవి మొట్టమొదటి పాట రాసి మద్రాసులో రికార్డింగ్ నేనే పాడాను అనుకుంటా. ఆ పాట నాకు కొన్ని పదాలు నచ్చక నేను తనని కొంచెం గట్టిగా కూడా మాట్లాడాను. నాన్న, చిన్న వయసులో అవకాశం వచ్చింది, బాగా చదువుకో, బాగా పుస్తకాలు బాగా చదువు, అప్పుడు వొకాబులరీ పెరుగుతుంది అని. ఇవాళ తను ఎలా రాస్తున్నా అంటే ఆవాళ నేను బహుశా అలా అన్నందువల్లే కసితో చదివాడని నేను అన్న. కానీ బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడేమంటావయ్యా నేను రాస్తున్న పాటల గురించి అని అనేంత అద్భుతంగా పాటలు రాస్తున్నాడు చిరంజీవి. నాకు ఎంత ఆనందం వేస్తుందో. నిర్మాత వారి పేరేంటి, అప్పుడు నేనున్నంత దానికంటే లావుగా ఉండేవారు వారి పేరేంటో తెలియదు నాకు, కోగంటి రామకృష్ణ గారు. కానీ మిమ్మల్ని పట్టుకుని ఆ మొదటి అవకాశం ఇచ్చిన ఆయనకు నేను చిరంతనంగా ఒక తెలుగు పాటల భక్తుడిగా మాత్రం నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 3వ సౌభాగ్యత వస్తుంది, దయచేసి ఆశీర్వదించండి. అందరికీ నా నమస్కారాలు. శాంతిలాస్ ఎంపిక చేసుకున్న పాట రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం నిత్యశ్రీ. జీన్స్ సినిమా నుంచి కన్నులతో చూసే. పమ పని పమ పని పమ గమ ప సగ సని పని పమ గమ గ సగమ ప పమ పని పమ గమ ప సగ సని పని పమ గమ గ సగమ తకడ తకడ తక ధీం తకడ తకడ తక ధీం తకడ తకడ తక ధీం తక ఝం తకడ తకడ తక ధీం తకడ తకడ తక ధీం తకడ తకడ తక ధీం తక ఝం. జల 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 జంట పదాలు గల 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 జంట పెద
గమ ప ని రమ మ ప ని ప ప ని స గ ని స గ ని స ని స ని ర ప మ గ మ ప మ కన్నులతో చూసేది గురువ కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. నాకున్న పరిమిత జ్ఞానం ప్రకారం ఇది ఆబేరి రాగాన్ని ఆధారంగా చేసుకున్న పాట. ఆబేరి రాగంలో విజయభేరి మోగించాలన్న మీ ప్రయత్నం బాగుంది. ఇక అందరిలా కాకుండా చూడకుండా పాడదాం అనుకున్న సంకల్పం కూడా బాగుంది, కానీ కాస్త అప్పుడే ఎక్కువ సాధన చేసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరణాల్లో నాకు తెలిసి అది గలగల గలగల గంట పదాలు, జల 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 జంట పదాలు. ఆ చరణం మీరు జంట పెదాలు అని ఉచ్చరించడం జరిగింది. ఇక స్వరాలు మర్చిపోవడం ఇవన్నీ ఇంతమంది మధ్య అది కష్టసాధ్యమే, కానీ పోటీకి వస్తున్నాం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా సాధన చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. అదే నేను ఈ మీరు రాసింది కూడా, మీరు రాసిచ్చిన దాంట్లో కూడా తప్పే ఉంది. నేను అది విని జల 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 జంట పదాలు, గలగల గలగల జంట పెదాలు గలగల ఎలా ఉంటాయి, తెలుగులో ఉన్నవిలే అంటే తెలుగులో పెదాలు ఉండడం ఏంటండి? ఆ రెండు పదాలే, పెదాలు కాదు, ఉన్నవిలి తెలుగులో ఉన్నవిలి. సంగీత పరంగా ఏంటంటే నీకు మంచి క్లాసికల్ బేస్ ఉంది, మంచి సంప్రదాయ సంగీతం నేర్చుకున్నటువంటి నీకు పునాది ఉన్నదన్నమాట సంగీత పరంగా. అది కానీ శక్తి ఎందుకనో ఎనర్జీ లెవెల్స్ ఆర్ లెస్. చివరికి వచ్చేసరికి శ్రమ పడుతున్నాం అనమాట. అంటే ఈ పోర్షన్స్ అన్నీ మనకు తెలియకుండానే ఏమవుతాయి, కండరాలు కోఆపరేట్ చేయవు. చివరికి వచ్చేసరికి చిట్టస్వరం పాడుతూ మధ్యలో పల్లవి తీసుకునే సంగతులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నావు. అది నీకు అర్థమవుతుంది కదా, అది యు నో ఇట్. కానీ తెలివైన పని ఏం చేసావంటే అక్కడ ఎలాగో వదిలేసావు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లాగా ఆయన మొత్తం ఫ్లూట్లో వాయించేశాడు, ఆ తర్వాత నువ్వు తీసుకుని పాడావు. అది తప్పులేదు. పాట గురించి తెలియని వాళ్ళకి అది బ్యాక్గ్రౌండ్ ఏమో, తర్వాత అమ్మాయి కూడా స్వరం పాడుతుంది అనుకుంటారు. యూ నీడ్ మోర్ ఎనర్జీ. ఇలాంటి పాట పాడుతున్నప్పుడు ముఖ్యంగా నిత్యశ్రీ వాయిస్ చాలా ఓపెన్గా ఉంటుంది. అమ్మాయిని సాఫ్ట్గా పాడమంటే పాడలేదు తను. గాత్ర లక్షణమే అది. నువ్వు ఓపెన్గానే పాడుతున్నావు, ఏం ప్రాబ్లం లేదు దాంతో. కానీ శక్తి తగ్గే కొద్ది ఏమవుతుందంటే శృతిలో చేరడం తక్కువ, అది సమస్య వస్తుంది. అలాగే అక్షరాలు కూడా క్లారిటీ లేకుండా ఉంటాయి. దానికి నువ్వేం చేయాలో తెలియదు నాకు. ప్రాణాయామం చేస్తావు, నువ్వు ఏం తింటావు, చూడడానికి ఏం వీక్గా లేవు, కానీ గాత్రానికి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఆ గ్యాస్, ఆ పెట్రోలో, ఆ డీజిలో ఏదో ఒకటి నువ్వు బాగా నింపుకోవాలి పాడడానికి వచ్చేటప్పుడు. అదర్వైజ్ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్. లేకపోతే ఇంత ధైర్యంగా ఇలాంటి పాటని ఎంపిక చేసుకొని పాడడం కుదిరే పని కాదు. అబ్బాయి అన్నట్టుగా ఆ ధైర్యానికి జోహార్లు. సుఖం చెవికి మెత్తగా వినపడడం ముఖ్యం కాబట్టి ఆవిడ పాడింది కూడా నేను అదే చెప్తున్నాను. ఆవిడ చాలా ఓపెన్గా పాడారు. శక్తి ఉంటే దాన్ని మాడ్యులేషన్ చేయడం అంతేనా. ఎనర్జీ ఏం చేస్తావో నాకు తెలియదమ్మా. నువ్వు ఏ పప్పు తింటావో, ఏ స్పినాచ్ తింటావో నాకు తెలియదు, కానీ ఇంకా కొంచెం శక్తి కావాలి నీకు. చూసుకో, మంచి పాటను, కష్టమైన పాటను చక్కగా పాడడానికి ప్రయత్నించినందుకు ధన్యవాదాలు నీకు. గాడ్ బ్లెస్. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంలో నాట్స్ సహకారంతో రూపొందుతున్న శ్రీ మేధా విద్యా సంస్థలు అమెరికాలో పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ 5వ ప్రాథమిక దశలోని సంచికలో 4వ గాయనిమణిని దయచేసి ఆహ్వానిద్దాం మన చప్పట్లతో. అందరికీ నమస్కారం అండి. స్వాగతం అమ్మా. నీకు మళ్ళీ ఆవిడ ఎంపిక చేసుకున్న పాట కులశేఖర రచన, కీరవాణి సంగీతం, గానం నిత్య సంతోషిని, మోహన్ బాబు. తప్పు చేసి పప్పుకూడు సినిమా నుంచి ఇంతన్నాడు అంతన్నాడే అన్న పాట. ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి నువ్వే పాడుతున్నావమ్మా. ఆయనలాగే పాడతావా?
ఆయనలాగా పాడడానికి ప్రవీణ్ హెల్ప్ చేస్తున్నాడు. ప్రవీణ్ లోపలికి వచ్చాయి, మైక్ తీసుకురా, మోహన్ బాబులా పాడు. రెడీయా? నాకంటే బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తాడు మోహన్ బాబుని, చూడండి మీరు. గంగరాజు ముంత మామిడి పండన్నాడే, గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడే, గంగరాజు నన్నోకే జల్పోనాడే, గంగరాజు ఓలమ్మో ఓలబ్బో ఇంతన్నాడంతన్నాడే, గంగరాజు ముంత మామిడి పండన్నాడే, గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడే, గంగరాజు నన్నోకే జల్పోనాడే, గంగరాజు. పొలమో ఒంటరిగా ఒకే సెల్ ఫోన్ ఏంటి? మరి నీకేంటి దిక్కు? ఇంకే దిక్కు, తూర్పు దిక్కు. తప్పు చేసి పప్పు కూడులో తళాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయలో, తప్పు చేసి పప్పు కూడులో తళాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయలో. నీ కమ్మ నాన్న అప్ప సెల్లి ఎవరు లేరా ఓ పిల్లాట, కమ్మ నాన్న అప్ప సెల్లి ఎవరు లేరు పిల్లోడా. ఎందుకేటి నీ కండ వాన తోడుంటాను, నాతో వచ్చే ఓ పిల్ల, నా కండ దండ ఎవరు లేరు నమ్మేదట బుల్లోడా. స్కై మీద పట్టు, పానీ మీదట్టు, హవా మీదట్టు, నాగు పాము లాంటి జడ మీద పట్టు, నైచుకున్న నీ మెడ మీద పట్టు, ఆ ఊరు ఈ ఊరు ఆడోళ్ళు మగోళ్ళు అందరి మీద పట్టు. హై బాబోయ్ ఒట్టేసి చెప్తున్నా కదట్టి పిల్ల. నీలాగే ఒట్టేశాడో గంగరాజు, నట్టేటో ముంచేశాడో గంగరాజు, అందంలో రమ్మన్నాడో గంగరాజు, అయినాక ఒగ్గేశాడో గంగరాజు. నీలాగే ఒట్టేశాడో గంగరాజు, నట్టేటో ముంచేశాడో గంగరాజు, అందంలో రమ్మన్నాడో గంగరాజు, అయినాక ఒగ్గేశాడో గంగరాజు. అయిపోయినదేంటి? ఏటైనాది దెబ్బలాట తగువాడేసుకున్నావు, ఆడొగ్గేసినాక నా బతుకు పార్వతీపురం బస్ స్టాండ్ అయిపోయినది. ఏటైనది? పార్వతీపురం బస్ స్టాండ్. ఆడొగ్గేసాక ఎక్కడ తేలా అయ్యో పాపం ఓ పిల్ల, ఆడొగ్గేసాక లింగరాజు తగిలాడయ్యో బుల్లోడా. లింగులిటుకు ఏమిచ్చాడో చెప్పవే తింగరి బుచ్చమ్మ, నా పెట్టే బేడ ఎత్తుకుపోవాలనుకున్నాడు బుల్లోడా. నా కాడకొస్తే కాపల కాస్తా, నీ పెట్టికింకా తాళాలు వేస్తా, కోట గుమ్మం మీద జెండా చూపిస్తా, కోడి పుంజు చేత దండం పెట్టిస్తా, కాయేటి పండేటి పువ్వేటి పత్తి అన్నీ నీకే ఇస్తా. ఒలమ్మో ఇన్నోటే మరి డౌట్ ఎందుకు? మా కౌటకొచ్చి తింగిరి బింగిరి జింగిరి. ఎట్టాగే రమ్మన్నాడో లింగరాజు, ఇల్లాక పొమ్మన్నాడో లింగరాజు. మేడన్నడు మిద్దెన్నాడో లింగరాజు, మేడ మీద నుయ్యన్నాడో లింగరాజు. మేడ మీద నుయ్యనగా రైలు లంకైపోయినా వేటి? తెల్లాక తెలిసింది అది నుయ్యి కాదు, పెద్ద కొయ్యని. ఈ మగాళ్ళు మా సెట్ట మాయగాళ్ళు. ఇంతన్నారంతంటారే మాయగాళ్ళు, ముంత మామిడి పండంటారే మాయగాళ్ళు, అంతల్లో రమ్మంటారే మోడిగాళ్ళు, అయినాక ఒగ్గేస్తారే మోసగాళ్ళు. శ్రీకాకుళం యాసలోనే ఆ చమత్కారం, ఆ కాస్త నాటుదనం ఉంటుంది. అంటే మామూలు మాటలాగానే కొంచెం అసభ్యంగా ఉన్న మాటలను కూడా మామూలు మాటల్లో కలిపేసి ఆ ఫ్లోలో కనపడనివ్వకుండా చేస్తారు. క్షమించాలి, ఆ ప్రవాహంలో కనపడనివ్వకుండా చేస్తారు. క్షమించడం దేనికి? అలా చేస్తారనే, లేకపోతే ఫ్లో అని అన్నందుకనా? అంటే ఈ అసభ్యం అన్న మాటను పరిచయం చేస్తున్నందుకు, ఫ్లోని
నేను కూడా పాట గురించి బాధ్యత చాలా అందంగా చెప్తున్నారు. బాధ్యత గల రచయితగా నేను కూడా ఫ్లో, ఫీలు, డీలు ఇలాంటివి మాట్లాడుతున్నందుకు అంటే రాసేటప్పుడు ఎలాగో తప్పడండి, కానీ మాట్లాడేటప్పుడు నేను కూడా 99% తెలుగు ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ శాతమే ప్రయత్నిస్తున్నారు మీరు మాట్లాడుతున్నప్పుడల్లా నేను వింటున్నాను. 99 పాయింట్ చుక్క అనలేం కదా, అది పాయింట్నే అనాలి. అలాంటిది ఏదైనా వస్తే అంటారు తప్పించి మీరు అచ్చమైన తెలుగే మాట్లాడతారు ఎప్పుడు. నాకు చాలా సంతోషం, చాలా గర్వం. ధన్యవాదాలు. అయితే పాటలో శృంగారం ఏ పాటలో ఉంది ఇలాంటివన్నీ ఆలోచించకుండా అక్కడ గాయనీమణిగా నుంచున్నప్పుడు మీరు ఆ పాత్రలోనే జీవించాలి. కాబట్టి కొంత బెరుకు కనిపించింది కాస్త ఆ శృంగారపరమైన భావాలను మీరు పలికిస్తున్నప్పుడు. ఆవిడకి అసలు అర్థం కాలేదు, మీరు చెప్పకండి, ఇప్పుడు వదిలేస్తే బెటర్. నేను ప్రయత్నిస్తాను. అదే కాస్త ఎరోటిక్గా ఉన్న పదాలు పలికేటప్పుడు ఆ ఇన్హిబిషన్స్ లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది. అప్పుడు ఇంకా పాట రక్తి కడుతుందని నా అభిప్రాయం. మా పాట ఎలాంటిదైనా పాడడానికి మనం ఉన్ముక్తులమైనప్పుడు, ఉద్యుక్తులమైనప్పుడు పాడాలి. ఓకే, మీకున్న పరిధిలో మీరు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎలాంటి పాట పాడుతున్నా సరే ఆ పాట శృతిలో ఉండాలి. చాలా చోట్ల శృతి అటు ఇటు అవుతుందన్నమాట. ఇలాంటి పాటలను చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పాడుతున్నప్పుడు. అది ఎక్కడొచ్చినా ఆ స్వరం అలాగే ఉండాలి తప్ప, పాటలు ఒక్కసారి మనం ఎమోషనల్గా అవుతున్నప్పుడు చిన్న చోట అటు ఇటు అవ్వచ్చు, కానీ చాలా చోట్ల కొంచెం శృతి అటు ఇటు అయిందనమాట. సంగీతం పాడుతున్నప్పుడు ఏదైనా సరే పాట శృతిలో ఉంటేనే బాగుంటుంది. దాని మీద కొంచెం మీరు మనసు లగ్నం చేస్తే బాగుంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇలాంటి పాటను మీరు ధైర్యం చేసి పాడినందుకు మాత్రం ఇంకొకసారి చప్పట్లు కొట్టండి సార్. తర్వాత గాయకుడు వచ్చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఏమిటి సార్ అంతమంది ఉన్నారు మీ ఊరు వాళ్ళు? అవునా? ప్రాంతీయ అభిమానం అనిపిస్తుందేమో మరి. బహుశా ఈ గాత్రం చూసి కూడా చప్పట్లు కొట్టుంటారేమో. ఉండుండవచ్చు. వెల్కమ్ బ్యాక్ సార్. ప్రసాద్ సింహాద్రి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, గానం బాలు, చిత్ర. బొబ్బిలి రాజా సినిమా నుంచి బలపం పట్టి భామబళ్ళో అఐఈ దిద్దుకుంటా, అంతేనా? కరెక్ట్. నేర్చుకుంటా ఏదైతే ఏంటండి. ఓకే, శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ కాని వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. బలపం పట్టి భామబళ్ళు అఐఈ నేర్చుకుంటా, బంధం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంట అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుచ్చి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో, సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచి తప్పదయో, అప్పుడే గిట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయో, అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లులో హల్లో ఎప్పుడు. ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే, ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే, కొండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది, వింటంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది, ప్రేమ ఉంటే ఇంతేనేమో బాగుందేమైనా, నాకు కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన, కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా, సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచి తప్పదయ్యో, అప్పుడే గిట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయ్యో, అమ్మహా అంట అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు అరరరే ఓహో. తుప్పల్లో తుపాకి సడి ఎట్టారేగుతుందో,
ఎట్టాయిందయ్యో కొమ్మల్లో కుక్కూలై మన స్నేహం కోరుకుంటే కొండల్లో ఎక్కువలే మనమెట్టా ఉన్నామంటే అడివంట అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తా మావ వరసెట్టా తెలిసేనే అందాక మరి అత్తమ్మ ఈ మధ్య మామలుకో బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జవయ్యో బలపం పట్టి భామ ఒళ్ళు ఆయి నేర్చుకుంటా అప్పుడు గిట్ట ప్రేమ ఒళ్ళు అయితే గీతే ఎందుకయ్యో అమ్మహా అంటావడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లో హలో ఎప్పుడు తన తన్న తానన్న తందానన్న తందానన్న తన తన్న తానన్న తందానన్న తందానన్న తందన్న తందానన్న అరే హొయ్యారే హొయ్యారే హొయ్ తందన్న తందానన్న మీరు నడిచొస్తుంటే మీ గాత్రం చూసి ఒక గాన ఘటోద్గజుడు ఒక స్వర జరాసంధుడు వస్తున్నాడేమో అనుకున్నాను, కానీ వేణుగోపాలులాగా పాడారు, చక్కగా పాడారు. ఇక నా వయసుకి సలహా ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు పాడారు, అద్భుతంగా పాడారు. కానీ బాలుగారిలా పాడారు. బాలుగారు ఘంటసాల గారిలా పాడుంటే ఎస్పీబీ అన్న పేరుకు ఒక ప్రత్యేకత ఉండేది కాదు. అలాగే మీరు మీలా పాడుంటే బాగుండేది. ఎందుకంటే జిరాక్స్ ఎప్పుడు జిరాక్సే. మోనాలిసా బొమ్మ ముందు వేసినవాడే గొప్పవాడు, మోనాలిసా బొమ్మను తిరిగి వేసినవాడు గొప్పవాడు కాదు. అందుకని అనుసరణే కానీ అనుకరణ వద్దని నా విజ్ఞప్తి. చెప్పడానికి వయసుకి సంబంధం ఏముంది? మీ మనసులో ఉన్నమాట ఎప్పుడైనా చెప్పచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు, మీకంటే వయసులో చిన్న అబ్బాయి అనుకుంటారు, చూడ్డానికి ఎలా ఉన్నారు కానీ పాపం. పాట గురించి మాట్లాడితే ఇందులో కూడా శృంగారం ఉంది, కానీ ఎంత అందంగా అమలీన శృంగారం అంటారు దీన్ని. ఎంత బాగా రాశాడు, ఎంత అందంగా చేశాడు ఇళయరాజా. ముందు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సర్టన్లీ ఏది డెఫినెట్గా ఒక తప్పు అని చెప్పడానికి ఏం లేదు మీరు పాడుతున్న దాంట్లో. అలాగని తప్పు లేవని చెప్పను లేను, అది ఏమిటో ఎలా చేయాలో తెలియలేదు. తర్వాత ఇప్పుడు ప్రొనౌన్సియేషన్కి వస్తే బుజ్జాయి బజ్జో కాదు, బుజ్జాయి బజ్జోనే. అవి మామూలు జాలే అవి, అది బుజ్జాయి దంత్యం కాదు, బుజ్జాయి బజ్జో. అచ్చుల్లో హల్లుల్లో వస్తున్నప్పుడు సాఫ్ట్ చేయాల్సిన అవసరం లే. అచ్చులే అయ్యా ఇప్పుడు, హల్లుల్లో హల్లో ఎప్పుడు, అక్కడ సాఫ్ట్ చేయాల్సిన అవసరం లే. అచ్చులే రైట్గా ఉండదు, అచ్చులే అంటున్నారు, నాట్ నెసెసరీ, అక్కడ ఏం లేదు. సరసం ఇంకా ఎక్కువైతే చాచా చీచి, ఎంత బాగా రాశాడు కదా. సరసం ఎక్కువైందంటే చాచా చీచి అనాల్సి వస్తుంది అని చెప్పడం చాలా బాగుంది. అప్పుడే ఇట్ట ప్రేమ బడిలో అయితే గీతే ఎందుకయ్యో, అచ్చులే అయ్యా ఇప్పుడు, ఇంకా చాలా ఉంది వ్యవహారం అని చాలా అందంగా చెప్పాడు. ది గ్రేస్ దట్స్ ఐ వాంట్. ఈ గ్రేస్ లేకపోతే ఏమవుతుందంటే అక్కడ ఇక్కడ కొంచెం శృతి చేరకుండా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. లిటిల్ లూజ్. మనం ఇటుకలన్నీ పెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడైనా సిమెంట్ చిన్న గ్యాప్ వదిలేసామంటే దేర్ విల్ బి ఒక హోమోజీనిటీ ఉండదు చూడండి, అలా ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ టు బి ఎ స్ట్రిక్టర్ వే ఆఫ్ రెండిషన్. ఎట్టాగుందె పాప తొలి చూపే చుట్టుకుంటే, ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే, ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది, మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది. ప్రేమంటే దేర్ ది గ్రేస్ కమ్స్. ప్రేమంటే ఇంతేనేమో బాగుంది, ఏమైనా ఆ నోట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు కూడా కొత్తేనయ్యో, ఏం చేద్దాం ఈ పైన, కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. ప్రతి నోటు పర్ఫెక్ట్గా ఉంటే దట్ బ్రిటిల్నెస్ లేకుండా ఇంకా అందంగా ఉంటుంది. ఫర్ యువర్ స్టేచర్, ఫర్ యువర్ లిమిటేషన్స్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ కెన్ బి డన్
బెటర్ ఆల్సో. నా పని అది కదా చెప్పడం కోసం అని. బికాస్ ఈవెన్ ఫర్ మై సాంగ్ వెన్ ఐ వాజ్ సింగింగ్ దిస్ సాంగ్ మై ఫస్ట్ టేక్ వాజ్ నాట్ ఓకే. The music director went on correcting me. I corrected myself. And ultimately we landed at one take, which I think still I am not perfect at it. ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా నేను బాగా పాడగలిగేవాడినేమో. మొత్తం మీద అల్టిమేట్గా వచ్చి ఇది బాగుందిరా అని ఇళయరాజా అనడం, సరేరా ఇది ఓకే అని అనుకోవడం నిర్ణయించుకున్నాం అనమాట. దెర్ ఈజ్ నో స్టాపింగ్ అట్ ఎనీ లెవెల్ వైల్ వీ వాంట్ టు మేక్ ఇట్ స్టిల్ పర్ఫెక్ట్. యువర్ ప్రజెంటేషన్ వాజ్ ఫస్ట్ క్లాస్. But you can definitely do better in the future. No doubt about that. No second thought about it. Okay? థ్యాంక్ యూ, Thank you, sir. God bless. ధన్యవాదాలు. God bless. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంలో నాట్ సహకారంతో రూపొందుతున్న శ్రీమేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఈ 5వ సంచిక సుసంపన్నం చేసుకున్నాం. అంటే పోయిన వారం, ఈ వారం, తర్వాతి వారం 6వ సంచిక అయిన తర్వాత ఈ మిగతా ఉన్నటువంటి 16 మందిలో ఏ 3 నిష్క్రమిస్తారో నిర్ణయించాల్సి వస్తుంది. ఈ మార్కులు, పోయిన వారం మార్కులు, తర్వాతి వారం మార్కులతో. సో నేను ఇప్పుడు అనౌన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మరొక పర్యాయం మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే వారం మళ్ళీ ఇదే న్యూయార్క్ ఫ్లషింగ్ దేవస్థానం సభా ప్రాంగణంలో మిగతా బృందం అంటే మిగిలిన 6 మంది మీ ముందర వాళ్ళ గళాలను పరుస్తారు. రండి, ఆశీర్వదించండి. బాధాకరంగా ఉంటుంది, ఇంకో 3 వెళ్ళిపోతున్నారు కాబట్టి తప్పదు. డజంట్ మ్యాటర్. లెట్ us see who stays and who goes. వచ్చే వారం కూడా సోదరుడే ముఖ్య అతిథిగా ఉంటాడు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, స్వస్తి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులో యమ్మ తుమ్మెదా, పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. రసినోడైరా ఎయిరా నీ సోకుమాడ ఎయిరా సినోడైరా గరువేరా సినోడైరా చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఉలల్లా గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. రానంటూనే సిన్నదో అవులరి గుడికొచ్చే సిన్నదే